ఇన్ఛార్జ్ ఇచ్చారు, ఏసీబీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇంకా వారు మహిళల గురించి చిన్నపిల్లల గురించి ఆలోచించాలా? ఏసీబీ పనిచేయాలనా, సిఐడి పనిచేయాలనా? ఒక అధికారికి మూడు ప్రధానమైనటువంటి కీలకమైన బాధ్యతలు పెట్టడం వల్ల ఎక్కడో ఫోకస్ మిస్ అవుతా ఉంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇవాళ ఈ రాష్ట్రంలో పరిస్థితి లా అండ్ ఆర్డర్ పూర్తిగా కుప్పకూలిపోయింది. కరీంనగర్లో మనం చూసాం, పట్టబగలు బంగారం దుకాణం మీద పడి దొంగలు బంగారాన్ని దోసుకపోతే ఇప్పటి వరకు రికవరీ అయిన పరిస్థితి లేదు. హైదరాబాద్ నడిబొడ్డున అడిషనల్ డీజీపీ వినయ్ రంజన్ రే గారి ఇంటిలో అర్ధరాత్రి ఆయన భార్యను చంపి నగలుతో ఉడాయిస్తే ఇయాలటి వరకు వాళ్ళని పట్టించుకున్నది, దొంగల్ని పట్టుకున్నది లేదు, రికవరీ అయింది లేదు. అంటే ఈ ప్రభుత్వం అసలు హైదరాబాద్ నడిబొడ్డున జరిగినా దిక్కు లేదు, కరీంనగర్ కలెక్టర్ ఆఫీస్ ముంగట దాడులు జరిగినా దిక్కు లేదు. నిన్న ఖమ్మంలో కూడా సెల్ ఫోన్ దుకాణంలో ముసుగులేసుకొని వచ్చిన అంతర్రాష్ట్ర దొంగలు దుకాణం మీద లూటీ చేసి సెల్ ఫోన్లను ఎత్తుకపోతే ఇయాలటి వరకు పట్టుకున్న పరిస్థితి లేదు. అంటే మొత్తంగా ఈ రాష్ట్రంలో పోలీసులు చేయాల్సిన పని చేస్తలేరు. కొంతమంది పోలీసులు పీఆర్ స్టంట్స్ చేస్తున్నారు, అసలు పని ఇడిచిపెట్టిండ్రు, పీఆర్ స్టంట్లు చేస్తున్నారు. ఎక్కువ సోషల్ మీడియా వైరల్ కోసం కొంతమంది పోలీసు అధికారులు పనిచేస్తున్నారు. కేసుల్లో రికవరీ లేదు. ఇలా అడిషనల్ డీజీపీ భార్యని హైదరాబాద్ లో జూబ్లీ హిల్స్ లో చంపి పారిపోయి నెల రోజులైనా ఇంతవరకు దొంగల్ని పట్టుకున్న పరిస్థితి లేదు. మీరు ఏం చేస్తుంది ప్రభుత్వం అని మేము అడుగుతా ఉన్నాం. అసలు చెప్పుకుంటే అది చాలా అవమానకరం. ఏంటంటే సైబర్ సెక్యూరిటీ వింగ్ ఉంటుంది. సైబర్ సెక్యూరిటీ వింగ్ పౌరులకు సైబర్ కష్టాలు వస్తే, సైబర్ నేరాలు జరిగితే పౌరులను కాపాడాల్సిన సైబర్ సెక్యూరిటీకే రక్షణ లేదు. ఇలా సైబర్ సెక్యూరిటీ వింగ్ యొక్క ఎక్స్ అకౌంట్, సైబర్ సెక్యూరిటీ వింగ్ యొక్క వెబ్సైటే హ్యాక్ అయిపోయింది. ప్రజలను కాపాడండి అంటే మీ వెబ్సైటే హ్యాక్ అయింది, మీ ఎక్స్ అకౌంటే హ్యాక్ అయింది, ఇంతవరకు అది రికవరీ కూడా కాలేదు. అంటే ఈ ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో ఈరోజు అర్థమైతా ఉంది. ముఖ్యంగా ఈ పేషెంట్కి సంబంధించి ఇది నాకు ఇంకా బాధ కలిగిన అంశం. వాళ్ళు పాపం చాలా పేద కుటుంబం, రెక్కాడితే డొక్కాడని వాళ్ళు ఇళ్లలో పని చేసుకొని బతుకుతారు. వాళ్ళు ఇస్త్రీ చేసుకొని వాచ్మెన్ గా బతికే కుటుంబం. ఇవాళ ఆ కుటుంబానికి ఇంత ఘోరం జరిగితే ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా ఉందంటే నిమ్స్ హాస్పిటల్లో చేర్స్తే మందులు బయట కొనుకొచ్చుకోపోతున్నారు. ఆ కుటుంబం ఫస్ట్ ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి పోతే కేసు సీరియస్ ఉందని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి కేసు పట్టుకోలేదు, మీరు ప్రైవేట్లకు పోండి అన్నారు. ప్రైవేట్ లో ఖమ్మంలో 2 ఆసుపత్రులు తిరిగిండ్రు. ఒకడ 40,000 ఖర్చు అయింది, ఇంకొకడ 30-40,000 ఖర్చు అయింది. మళ్లీ సీరియస్ అయితే విషయం అంతా బయటకు వస్తే నిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిండ్రు. ఈ నిమ్స్ ఆసుపత్రిలో మరి ఆ జిల్లాలో ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు, 2 మంత్రులు ఉంటారు. వాళ్ళ కుటుంబమేమో పొంగులేటి గారి నియోజకవర్గం కుటుంబం వాళ్ళు ఉండేది, వాళ్ళ ఓటర్లేమో పొంగులేటి గారి నియోజకవర్గం. సంఘటన జరిగిందేమో తుమ్మల గారి నియోజకవర్గం. కానీ మంత్రుల పట్టింపు ఎట్లున్నదంటే, పేదల పట్ల ఈ ప్రభుత్వం బాధ్యత ఎట్లున్నదంటే, ఇగో ఈ మందులు బయట కొనుక్కొచ్చుకోమని రాసింది. ఒక మందులేమో బాలాజీ మెడికల్ స్టోర్ బయట, నిమ్స్ లో డాక్టర్లు బయట కొనుక్కొచ్చుకోమంటే బాలాజీ మెడికల్ స్టోర్ లో మందులు కొనుక్కొస్తే ఇది 3,900 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు బాలాజీ మెడికల్ స్టోర్ లో 2,350 రూపాయల బిల్లు. ఇంకొక బిల్లు ఇది 730 రూపాయల బిల్లు. అంటే ఈ ప్రభుత్వము ఆ చిన్న పాపకు వైద్యం ఇప్పియలేని ప్రభుత్వమా? ఆ పిల్లల్ని కూడా బయట మందులు కొనుక్కొచ్చుకోమంటారా? నిమ్స్ ఆసుపత్రి అంటే ప్రభుత్వ ఆసుపత్రి, పేదలకు వైద్యం దొరుకుతుంది అనుకుంటారు. కానీ అలా ఈ 3 బిల్లులు కనీసం ఇంత సంఘటన జరిగి విషయమంతా బయటకు వస్తే జిల్లా కలెక్టర్కో, శిశు సంక్షేమ శాఖకో, దాని మంత్రి గారికో, ఈ ముఖ్యమంత్రికో, జిల్లా మంత్రులకో కనీస బాధ్యత లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందనడానికి ఆ పేషెంట్ బయట బిల్లులు పెట్టి తెచ్చుకున్న పరిస్థితి, బయట డబ్బులు పెట్టి మందులు కొనుక్కున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ప్రభుత్వం వైద్యం కూడా ఇయ్యే చేతనైతే లేదు. మేము వస్తే మాత్రం 100 మంది పోలీసు వాళ్ళు వచ్చి వీడికి. కానీ ఇక పేషెంట్ కు మందులు కొనిచ్చి ఇంత వైద్యం ఇప్పించే తెలివి లేదు. కానీ ప్రతిపక్షం వాళ్ళు వస్తే మేము మాకంటే ముందు 15 గంట ముందు మంత్రి గారు వచ్చిపోయిండ్రు, మేము రాగానే 100 మంది పోలీసు వాళ్ళు వచ్చిండ్రు. ఈ